ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన యెడల నిన్ను పిలువనంపింతునని చెప్పాను. అపోస్తలుల కార్యములు 24:25. పౌలు దేవుని నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, భక్తిహీనుల మీదకి రాబో దేవుని తీర్పును గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళము అని పౌలు బోధను నిరోధించాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకున్నాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని వ్రాయబడి ఉన్నది. హెబ్రీ 2:3-4 వచనాలు. మనము దేనినైనా నిర్లక్ష్యపెట్టవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు అనుగ్రహింపబడిన రక్షణను మాత్రం నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే ఆ నిర్లక్ష్యం వల్ల ఆత్మకు నిత్యమైన యాతన, నరకము కలుగుతుంది. దేవుడు మేము అందరినీ రక్షించి కాపాడునుగాక. ఆమేన్.